ఈ జల ప్రవాహం కంటే ముందే అమ్మగారిని చేరుకోవాలి. ఈ ప్రవాహాన్ని దాటి ముందుకెళితే తప్ప అమ్మ దగ్గరకు చేరుకోలేను. అన్నయ్య, ఈ వరద ఉధృతి వినాశకరంగా మారకముందే, అమ్మ దగ్గరికి చేరకముందే తమరి ప్రవాహాన్ని ఆపాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముందే నేనే అవతల వైపుకు చేరాలి. కానీ ఎలా? ఎంతో వేగంగా వెళ్ళాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ధైర్యం ఇంకా సాహసాలతో వాటిని సులభంగా ఎదిరించవచ్చు. జల ప్రవాహం ప్రళయ రూపం దాల్చేసరికి నేను అమ్మ వద్దకు చేరుకోవాలి. మయూరమ్మ, మీ వేగాన్ని పెంచండి, మనోవేగంతో వెళ్ళండి. మరింత వేగాన్ని పెంచండి మయూరమ్మ. ఇక్కడ కిందకు దిగండి మయూరమ్మ. ఇక్కడే స్థిరంగా ఉండి ఈ ప్రవాహాన్ని అడ్డగించాలి నేను. తండ్రి గారు, అన్నయ్య ఆ జల ప్రవాహాన్ని అమ్మ దగ్గరకు వెళ్ళకముందే అడ్డుకున్నారు. ఆ అమ్మ ఏకాగ్రత ఎంత మాత్రం భంగం కలగలేదు. కనీసం కళ్ళు కూడా తెరవలేదు. తన తపస్సులోనే లీనమై ఉన్నారు. అన్నయ్య నేను మా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాము. తమరి సర్వోత్తమ భక్తురాలు అమ్మనే అని నిరూపించి చూపించాము తండ్రి గారు. చుట్టూ ఇంత జరుగుతున్నప్పటికీ అమ్మగారు తపోభంగం కానివ్వలేదు. తమరి ధ్యానంలోనే నిమగ్నమై ఉన్నారు. ఎప్పుడైనా వస్తారు కదా? గణేశ, ఇది భక్తికి పరీక్ష. తను మొదటి జల ప్రవాహాన్ని ఆపాడు, రెండవ ప్రవాహాన్ని ఎలా ఆపుతాడో. ఇదేమిటి? అమ్మకి తండ్రి గారు మరో పరీక్ష పెడుతున్నారు. ఎంతకింత పని చేస్తున్నారు తండ్రి గారు? గంగామాత బల ప్రవాహం ఏకంగా ఆకాశాన్ని చేరుకుని అపారమైన శక్తిని సంపాదించుకుంటోంది.
ప్రథమ ప్రవాహం కంటే బలమైనది. అన్నయ్య మొదటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారు. ఇప్పుడు దీన్నెవరు అడ్డుకోగలరు? తండ్రి గారి జటల నుండి విడుదలైన గంగా ప్రవాహాన్ని ఆపాలంటే వారికి సమానమైన శక్తి ఉండాలి. అంతటి వారు మామగారు శ్రీమన్నారాయణుడే. మామగారు శ్రీమన్నారాయణ, సహాయం చేయండి, దయచేసి సహాయం చేయండి. తండ్రి గారి ద్వితీయ గంగా ప్రవాహాన్ని ఆపకపోతే అది అమ్మని శివలింగంతో పాటు లాక్కుని పోతుంది. అది చూడండి ప్రభు, అక్కడ. ఎందుకింత కఠిన పరీక్షలు పెడుతున్నారు మహాదేవుడు? ఇప్పుడైనా తమరు పూనుకోక తప్పదు ప్రభు. నేను మా సోదరికి ఎలాంటి ప్రమాదము కలుగనివ్వను. గరుడ వాహనమా, ఈరోజు నీ వేగానికి కఠిన పరీక్ష. గంగాదేవి జల ప్రవాహం పార్వతీదేవిని చేరక ముందుగానే మనం ఆ జల ప్రవాహానికంటే ముందుకు వెళ్ళిపోవాలి. మరింత వేగంగా ప్రయాణించండి గరుడ. ఆ పర్వతానికి అవతల వైపు ఉంది పార్వతీదేవి. గంగాదేవి ఆ పర్వతాన్ని దాటే లోపుగానే అడ్డుకోవాల్సి ఉంటుంది, లేకపోతే అనర్థం జరుగుతుంది. గంగాదేవి ఎందుకంత ప్రళయాంతకంగా మారారు? దయచేసి నన్ను క్షమించండి ప్రభు. నేను కేవలం మహాదేవుడి ఆదేశాలను పాటిస్తున్నానంతే. మామగారు త్వరగా వెళ్ళండి. అద్భుత వేగం గరుడోత్తమ. ఇంకా వెనక్కి తిరగండి. ఇంకా గంగాదేవిని నేను ఇక్కడే అడ్డుకుంటాను. మామయ్య జల ప్రవాహాన్ని దాటి ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా అమ్మకేం కాదు. హఠాత్తుగా ఎక్కడికి అదృశ్యమైపోయింది గంగాదేవి? ఓహో, భూగర్భ మార్గాల్లో ప్రయాణిస్తుంది గంగాదేవి. ఈ వరద అక్కడికి కూడా చేరిపోయింది. ఈ భీకర శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రెండవ ప్రవాహం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమిటి సంకట పరిస్థితి? ఇక్కడ నీటి ప్రవాహాన్ని వదిలేస్తే ఈ నీరంతా అమ్మ దగ్గరకు చేరుతుంది. ఈ గంగా ప్రవాహం వెళ్లి వేదవతి నదిలో కలవబోతోంది. గరుడోత్తమ, మరింత వేగంగా వెళ్ళండి.
కృతజ్ఞతలు మామయ్య గారు. ఇందులో కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు. సోదరి రక్షణ బాధ్యత స్వీకరించడం అన్నగా నా కర్తవ్యం. తండ్రి గారు, ఇప్పుడు తమరి పరీక్ష పూర్తయి ఉంటుంది. మామగారు 2వ గంగా ప్రవాహాన్ని నిలువరించారు. ఇప్పుడైనా అమ్మ దగ్గరికి వెళ్దాం పదండి. ఇదేంటి, తండ్రి గారు ఇంకో బల ప్రవాహాన్ని మొదలు పెడుతున్నారు. అన్నయ్య, మామయ్య 2 ప్రవాహాలను నిలువరిస్తున్నారు. ఈ ప్రవాహాన్ని ఎవరు ఆపుతారు? తండ్రి గారే నాకు ప్రథమ పూజ్యుడి పట్టం కట్టారు. అందరూ నన్ను విఘ్నహరుడు అని పిలుస్తారు. అమ్మని తపస్సుని కాపాడటం నా తక్షణ కర్తవ్యం. ఇప్పుడు నేను వెళ్లాల్సిందే ఆ ప్రవాహాన్ని ఆపడానికి. మూషికోత్తమా, చెప్పండి ప్రభు. త్వరగా రండి. మూషికోత్తమా, మనం ఆ గంగామాత ప్రవాహాన్ని దాటి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళగలమా? తప్పకుండా వెళ్ళగలం ప్రభు. పదండి మూషికోత్తమా. చిత్తం ప్రభు. ప్రభు, తమరికి జలప్రవాహం కనిపిస్తోందా? లేదు మూషికోత్తమా, దాని వేగంతో ఉత్పన్నమైన కరాల నృత్యం కనిపిస్తుంది నాకు. ఇలా లాభం లేదు. తమరు వాయు వేగంతో ప్రయాణించాలి. చిత్తం ప్రభు. మూషికోత్తమా, ముందు చూడండి, అక్కడ పరవళ్ళు తొక్కుతుంది గంగామాత. ప్రభు, ఈ ప్రవాహం భూమిని ముంచేసేలా ఉంది. దాని దగ్గరికి ఎలా చేరుకోగలం? చెప్పండి ప్రభు. మూషికోత్తమా, సంకల్ప శక్తి దృఢంగా ఉంటే అసాధ్యాలు కూడా సుసాధ్యాలవుతాయి. తమరు భూమిపైకి దిగండి. కానీ అక్కడ నా వేగం ఇంకా తగ్గిపోతుందేమో ప్రభు. ఏం చేయమంటారు? నన్ను నమ్మండి. ఇప్పుడు నా ఆందోళనంతా మన గణపతి తన వాహనంపై ఆ గంగాదేవి ప్రవాహ వేగాన్ని ఎలా ఆపుతాడనేది. నా ఆందోళన కూడా అదే స్వామి. కానీ గణపతి మరోసారి ప్రళయాంతక సమస్యకి సరళమైన పరిష్కారం కనిపెడతాడనే నమ్మకం ఉంది నాకు. మూషికోత్తమా, తమకేమీ కష్టం కలగలేదు కదా? అలసట ఏం లేదుగా? లేదు ప్రభు, తన్నేది మీరే, ఎగిరేది మీరే. మధ్యలో నాకు ఎందుకు అలసట వస్తుంది చెప్పండి? నేను బాగానే అయినా ఉన్నాను. యోజనాల కొద్దీ ఎగరడం ఎంత కష్టమో నాకు తెలుసు. మీరు బాగా చేశారు మూషికోత్తమా. ధన్యవాదాలు ప్రభు. ఇంకెంతో దూరం లేదు. మనం కాసేపట్లో గంగామాత మహాప్రవాహం దగ్గరికి వెళ్తాము. ప్రభు, మరి కాస్త బలము ఉపయోగించి మీరు తన్నారనుకోండి, మీరు అనుకున్న సమయం కన్నా గంగామాత వేగం కన్నా ముందే మిమ్మల్ని నేను మాత దగ్గరకు చేరుస్తాను. జాగ్రత్త ప్రభు.
నాన్నగారు తమరి పరీక్ష కాఠిన్యంలో అన్ని పరిధులను అతిక్రమించింది. ఆ 3వ ప్రవాహం కాసేపట్లో ఇక్కడికి చేరుతుంది. నేను గంగామాత బల ప్రవాహాన్ని అమ్మ దగ్గరకు ఎంత మాత్రం వెళ్ళనివ్వలేను. ప్రభు, నేను కూడా తమరికి సహాయం చేసేందుకు అనుమతినివ్వండి. తండ్రి గారు వదిలేసిన గంగా ప్రవాహం చాలా బలమైంది. నేను దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నాను? నా మనసు ఎందుకని కీడు శంకిస్తోంది. నా గణేశుడు ఏదో ప్రమాదంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఒకవేళ నేను ప్రవాహాన్ని ఆపలేకపోతే ప్రమాదం తప్పదు. తండ్రి గారు, నేను ఈ బల ప్రవాహాన్ని ఆపగలిగాను. ఇప్పుడైనా అమ్మ దగ్గరకు రండి. తండ్రి గారు, నేను ఈ బల ప్రవాహాన్ని ఆపగలిగాను. ఇప్పుడైనా అమ్మ దగ్గరకు రండి. పరీక్ష ఇంకా పూర్తి కాలేదు. తండ్రి గారు, ఇదేం పరీక్ష? ఈ ప్రవాహంతో అనర్థం తప్పదు. వచ్చే ప్రవాహాన్ని ఏ ఒక్కరూ ఆపలేరు. స్వామి, మహాదేవుడి జటల నుండి వెలువడే 4వ మహాప్రవాహాన్ని ఎవరు ఆపగలుగుతారు? ఎవరూ లేరు. మహాదేవుడి గంగా ప్రవాహ వేగాన్ని అడ్డగించే శక్తి విష్ణుమూర్తి, కార్తికేయుడు, గణపతి, పార్వతీదేవులకు తప్ప ఇంకెవరికీ లేదు. ఈ నలుగురిలోనూ మిగిలి ఉన్నది పార్వతీదేవి మాత్రమే. కానీ తను తపస్సులో లీనమై ఉన్నారు. అంటే ఈ 4వ ప్రవాహాన్ని అడ్డుకోవటం అసంభవము. ఈ 4వ ప్రవాహాన్ని ఆపడానికి ఏ ఉపాయమూ లేదా? భక్తిలో అంకితభావం ఉంటే అది సకల శుభాలను ఇస్తుంది.